అనంత విశ్వం, లక్షలాది కోట్లాది నక్షత్రాలు, 84 లక్షల జీవరాశులు, ఇవి కాక ఆకులు, అలములు, చెట్లు, చేమలు, మనతో పాటు నవగ్రహాల్లో ఎవరైనా ఉంటే ఆ మనుషులు, మనం, ఇదొక వింత ప్రపంచం. ఏ గ్రహం నుంచి వస్తారో, ఏ గ్రహం నుంచి మరో గ్రహంలోకి వెళతారో వాళ్ళకి మనం ఏలియన్స్ అని పేరు పెట్టుకుని తిరుగుతూ ఉన్నాం. అయితే ఏలియన్స్తో పాటు దేవతలు, దేవుళ్ళు కూడా భూలోకానికి వచ్చి మనకు తెలియకుండానే మన చుట్టుపక్కల సంచరిస్తుంటారని ఇటీవల ఏదో ఒక పుస్తకంలో నేను చదివాను. బహుశా ఇది నిజమేనని అనుకుంటా. ఎందుకంటే మనం ఒక అరబస్తా వడ్ల విత్తనాలు తీసుకువెళ్ళి నారుమడి ప్రాంతంలో జల్లితే ఆ నారు వస్తే నారుని పీకి పొలం నిండా నాటితే అరబస్తాకి కొంచెం అటు ఇటుగా 30 బస్తాలు 40 బస్తాలు వడ్లు మన చేతికి వస్తున్నాయి. అంటే ఈ మధ్యలో జరిగిన రసాయనిక ప్రక్రియ, లేకపోతే ఏ ప్రక్రియ జరిగింది? దేవుడి ప్రక్రియ, రసాయనిక ప్రక్రియ, దేవుడి ఆశీస్సుల, సైన్సా, దేవుడా, మతమా, ఏంటి? సంథింగ్ ఒకటి మాత్రం నేను గట్టిగా చెప్పగలను. అదేంటంటే ఈ సృష్టి వెనక ఒక శక్తి ఉంది. ఆ శక్తితో ఈ సృష్టి నడపబడుతుంది. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. పొద్దున్నే ఇలాంటి ఇంట్రడక్షన్తో బయలుదేరారేంటి సార్ మీరు అని మన పిల్లలందరూ నన్ను అడుగుతున్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు నాకు. ఒక చిన్న మోటివేషన్ స్టోరీ మీకు చెబుదామని నేను ఈ కార్యక్రమంలో ఇప్పుడు మునిగి ఉన్నాను. అదేంటంటే ఇంద్రుడు మీ అందరికీ తెలుసు. దేవుడు మన ఇంద్రుడికి ఎందుకో రైతులు చేస్తున్న పనుల మీద ఎందుకో మరి అసంతృప్తి చెందాడట ఇంద్రుడు. అసంతృప్తి చెంది రైతులతో ఇలా అన్నాడంట, నేటి నుండి మరో 12 సంవత్సరాల వరకు వర్షం కురవదు, కాబట్టి మీరు వ్యవసాయం చేయలేరు. ఒకసారి ఇంద్రుడు రైతులు పనిచేస్తున్న తీరుపై అసంతృప్తి చెంది వెంటనే నేటి నుండి మరో 12 సంవత్సరాల వరకు వర్షం కురవదు, కాబట్టి మీరు వ్యవసాయం చేయలేరు అని ప్రకటించేశాడంట ఇంద్ర. రైతులందరూ కలిసి ఇంద్రుడిని వేడుకున్నారు. ఇంద్ర, అలా అనడం మంచిది కాదేమో, మేము మట్టిని నమ్ముకుని బతుకుతున్నాము, దయచేసి నీ ప్రకటనను ఒకసారి ఉపసంహరించుకోకూడదా అని రైతులు వేడుకున్నారు ఇంద్రుడిని. అయితే ఇంద్రుడు అన్నారు, సరే, ఓంకారనాదానికి మూల పురుషుడు, సృష్టి స్థితి లయలకు లయకారుడైనటువంటి పరమశివుడు ఎప్పుడు డమరుకం వాయిస్తే అప్పుడు వర్షం కురుస్తుంది అని చెప్పి రైతుల్ని పంపించేశాడట ఇంద్రుడు. రైతులు ఇంద్రుడి దగ్గరికి వెళితే వేడుకుంటే, అలా ప్రకటించొద్దు ఇంద్ర, 12 సంవత్సరాలు వర్షం కురవద్దు అని మీరు ప్రకటించొద్దని ఇంద్రుడిని రైతులు కోరితే, ఇంద్రుడు చూపించిన మార్గం ఏంటంటే శివుడి దగ్గరికి వెళ్ళండి, పరమశివుడు ఈ సృష్టికి మూలం తనే, అతను ఢమరుకం వాయిస్తే మీకు వర్షం కురుస్తుంది, వెళ్ళి ఇంద్రుడిని అడగండి అని రైతుల్ని ఇంద్రుడు అన్నాడట. అప్పుడు రైతులందరూ పరమశివుడి దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. ఈలోగా ఇంద్రుడు శివుడి చెవిలో ఒక మాట చెప్పాడట. ఆ మాట ఏంటంటే, వచ్చే 12 సంవత్సరాల పాటు ఢమరుకం వాయించవద్దని రహస్యంగా ఇంద్రుడు శివుడికి చెవిలో చెప్పాడు. ఇది విని శివుడు గమ్మున అట్లా ఉన్నాడు. ఈసారి రైతులు శివుడి దగ్గరికి వెళ్ళి ఇంద్రుడు ఇలా ప్రకటించేశాడు, శివ, మీరు ఢమరుకం వాయిస్తే వర్షం కురుస్తుందట, దయచేసి మీరు ఢమరుకం వాయించండి. అప్పుడు పరమశివుడు ఒక గట్టిగా ప్రయత్నం చేస్తూ, 12 సంవత్సరాల పాటు నేను ఢమరుకం వాయించను, నేను మ్రోగించను, ఇది ఖచ్చితం, మీరు వెళ్ళి రండి అన్నాడు రైతులతో. సరే, మరి రైతులు ఏం చేయాలో అర్థం కాక పాపం 12 ఏళ్ల పాటు వేచి చూద్దాం, ఇంకా చేసేదేముంది అని రైతులు పాపం ఒక దీనమైన ముఖాలతో తిరిగి వాళ్ళ ఊళ్ళకి వెళ్ళిపోయారు. కానీ ఇలా వెళ్ళిపోయిన రైతుల్లో ఒక రైతు మంచి ఆశావాది. పరమశివుడు ఢమరుకం 12 సంవత్సరాలు మ్రోగించను అని అన్నప్పటికీ
12 ఏళ్ళు శాపం అని ఇంద్రుడు, వర్షం కురవదు అని ఇంద్రుడు చెప్పినప్పటికీ, రైతులు బిక్కముఖంతో తిరిగి వెళ్ళినప్పటికీ, ఒక రైతు మాత్రం ప్రతి సంవత్సరం తన పొలాన్ని దున్నుతానే ఉన్నాడు, పంట వేస్తానే ఉన్నాడు. ఆ పంట ఒక స్థాయికి వస్తుంది, నీళ్లు లేక చనిపోతుంది. మళ్ళీ ఋతుపవనాల సీజన్లో మళ్ళీ పంట వేస్తున్నాడు, మళ్ళీ అది ఒక స్థాయికి వచ్చి ఆ పంట మళ్ళీ ఎండిపోతుంది. ఇలా ఆ రైతు 3-4 సంవత్సరాల పాటు దున్నుతానే ఉన్నాడు, పంట వేస్తానే ఉన్నాడు. కానీ ఆ పంట చనిపోతానే ఉంది, ఆ పంట క్షామం వల్ల ఎండిపోతానే ఉంది. సరే, ఇలా జరుగుతానే ఉంది. 3-4 ఏళ్ళు అయిపోయినాయి. తరువాత ఒకరోసారి రైతులందరూ వచ్చి ఈ రైతును అడిగారట, ఏమయ్యా నీ రైతు పాడుగాను, 12 సంవత్సరాలు వర్షం కురవదని ఇంద్రుడు చెప్పాడు, పరమశివుడు మరీ గట్టిగా చెప్పాడు, డమరుకం వాయించను అని. నువ్వేందయ్యా బాబు అనవసరంగా పంట పండించడానికి ప్రయత్నం చేస్తున్నావు? 3-4 ఏళ్ళు అయింది, పండిన పంట ఎండిపోతుంది. శ్రమ, కాలం వృధా, నువ్వు ఆ పంటకు పెట్టే ఖర్చు వృధా, శ్రమ వృధా. ఇదంతా ఎందుకయ్యా బాబు, మాలాగా నువ్వు కూడా ఉండొచ్చు కదా అని రైతులు ఆ రైతుతో అన్నారు. ఇలా రైతులు అంటుంటే మన రైతు, పంట పండిస్తున్న పాజిటివ్ దృక్పథం గల రైతు వాళ్ళకి జవాబులు ఇస్తూ ఉన్నాడు. సరే, ఆ జవాబులు చెప్తాను. ఇదంతా చూస్తున్నటువంటి శివపార్వతులు, పార్వతి శివుడితో చెప్పిందట, చూశారా, ఒక రైతు మీరు డమరుకం మోగించినప్పటికీ తను ప్రతి ఏడు పంట వేస్తున్నాడు, అది ఎండిపోతుంది, అయినా ఆశావాదంతో మళ్ళీ పంట వేస్తానే ఉన్నాడు అంటే శివుడు ఆశ్చర్యపోయాడట. ఆశ్చర్యపోయిన శివ ఆ రైతుని చూద్దామని ఇద్దరు కలిసి మారువేషాల్లో భూలోకానికి వచ్చారు. భూలోకానికి వస్తే ఆ రైతు వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే, రైతులారా, నా తోటి రైతు మిత్రులారా, నా సహోదరులారా, సరే 12 ఏళ్ల తర్వాత అయితే వర్షం ఖచ్చితంగా కురుస్తుంది కదా, కురవడం గ్యారంటీ. ఎందుకంటే 12 ఏళ్ళే శివుడు డమరుకం మోగించే ఉండేటటువంటి శాపం. కాబట్టి 12 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా డమరుకం మోగిస్తాడు కదా, అప్పుడు వర్షం కురుస్తుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఈ 12 ఏళ్లలో వ్యవసాయం మర్చిపోతారు, వ్యవసాయం ఎలా చేయాలో పూర్తిగా మర్చిపోతారు ఈ 12 ఏళ్లలో. 2, ప్రతి ఏడు దున్నుతుంటేనే భూమి సాగులోకి వస్తుంది, భూమి నిరుపయోగంగా ఉండదు. పంట పండినా పండకపోయినా భూమిని దున్నుతానే ఉండాలి, లేకపోతే భూమి బీడువారిపోయి నెర్రలిచ్చి భూమి సారం లేకుండా పోతుంది. ఇంకోటి ఏంటంటే, భూమి మీద భూ స్వరూపాల్లో మార్పులు వచ్చి దిబ్బలుగా మారిపోయి భూమి కరకు తేలిపోయి 12 ఏళ్ల తర్వాత నాగలి పెడితే భూమిలో దిగదు, మర్చిపోతాం, భూమి చెడిపోతుంది, సారం పోతుంది. అందువల్ల నేను ఈ పనిలో ఉన్నాను, ప్రతి ఏడు నేను పంట వేస్తున్నాను, ఈ 4 ఏళ్లే కాదు 12 ఏళ్ళు నేను పంటను వేస్తూనే ఉంటాను, ఆ ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను అన్నాడట ఆ ఆదర్శ రైతే రాజు. అప్పుడు శివుడు సంతోషపడి పార్వతితో చెప్పాడట, చూసావా, భూలోకంలో చాలామంది నెగిటివ్ థాట్స్తో ఉన్నా అక్కడక్కడ కొంతమంది పాజిటివ్ థాట్స్తో ఉన్నారు. దానికి ఉదాహరణే ఈ రైతు శ్రమించి పంట పండించడానికి ప్రయత్నం చేస్తున్నాడు, పంట పండకపోయినా భూతల్లిని ఏమంటలేదు, భూతల్లిని ప్రేమిస్తున్నాడు, భూతల్లిని కౌగిలించుకుంటున్నాడు, భూమి మీదే బతుకుతున్నాడు, ఏదో ఒక రోజు వర్షం కురుస్తుంది, పంట పండుతుందని అని చెప్పి పార్వతితో చెప్పి శివుడు చాలా సంతోషించాడు. ఈలోపు పార్వతి అంది, ఏమండి 12 ఏళ్ళు దాకా డమరుకం మోగించను అని మీరు పట్టుబట్టి కూర్చున్నారు, ఈ 12 ఏళ్ళకి కొంపతీసి ఆ రైతులు వ్యవసాయం చేయడం మర్చిపోయినట్టు మీరు డమరుకం మోగించడం మర్చిపోతారేమో, అది చూడండి అంది పార్వతి శివుడితో. నేనెందుకు మర్చిపోతాను అని చెప్పి శివుడు అప్రయత్నంగా డమరుకం ధన 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 డమ 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 డమరుకం మోగించాడు. వెంటనే విపరీతంగా విస్తృతంగా వర్షం దంచి కొట్టింది. ఫలితంగా ఆ రైతుతో పాటు మిగతా రైతులు ఆనందానికి సంభ్రమాశ్చర్యాలకు లోనై వ్యవసాయం చేయడం ప్రారంభించారు. ఎప్పుడైతే వ్యవసాయం చేయడం ప్రారంభించారో పచ్చటి పంట శీతక్షేత్రాలుగా మారి ఈ ప్రకృతిని కమ్మేసింది. రైతులందరూ సుభిక్షంగా ఉన్నారు. బికాజ్ ఆఫ్ ఓన్లీ
ఆ రైతు ఆశావాదం వల్ల, శివుడు ఢమరుకాన్ని మోగించడం వల్ల. ఎందుకు ఈ స్టోరీని రఫీ సార్ ఈరోజు మీకు చెబుతున్నారంటే, లాక్డౌన్ పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇది నెల అవుతుందో, 1 నెల అవుతుందో, 2 నెలలు అవుతుందో, లేకపోతే దీంతో కలిసి మనం ఈ జగనన్న చెప్పినట్లు సహజీవనం చేయాలో, మరి ఏంటో ఇది మనకు తెలియని పరిస్థితి. కానీ ఏదో ఒక రోజుకి ఇది స్టాప్ అవుతుంది కరోనా, నో డౌట్. చైనాలో అవ్వలేదా? ఏదో ఒక రోజు అవుతుంది. ఎన్ని విపత్తులు వచ్చినా అన్నీ పోయినాయి కదా, అట్లా ఏదో రోజు పక్కా అవుతుంది. అది అయిన తర్వాత చూద్దాంలే, అప్పుడు పుస్తకాలు తిరుగుద్దాంలే అని అనుకుంటే మిగతా రైతుల్లాగా మారిపోతాం మనం. బట్ మనం చేయాల్సింది ఆ ఆదర్శ రైతులాగా మారాలి. అతను ఎలా అయితే ప్రతి సంవత్సరం పంట పండించడం ప్రారంభిస్తూ ఉన్నాడో మనం కూడా అలానే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎందుకంటే మనం సినిమాలో కూడా ఒక మంచి డైలాగ్ విన్నాం, అత్తారింటికి దారేది సినిమాలో. ఏదో మర్చిపోయాను నేను దాన్ని. అద్భుతాలు చెప్పి జరగవు, అద్భుతాలు జరిగినప్పుడు ఎవరు చూడరు. బహుశా ఇదే అనుకుంటా. ఎందుకంటే ఈ కథ విని మీరు కామెంట్లో నాకు తెలుసు అది కరెక్ట్గా పెడతారు మీరు, ఎందుకంటే మీరందరూ సినిమా ప్రియులు కాబట్టి. మరి ఉంటాను. ఈ కథను స్ఫూర్తిగా తీసుకుని మరింత ప్రిపరేషన్లో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. నేను మీ హిస్టరీ రఫీ సార్ని. ఉంటాను రా నాన్న. హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ 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 బాయ్.